హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేమైతే రేణిగాయలకి అయితే వెళ్తున్నాం అనమాట. నేను అన్న అయితే వెళ్తున్నాము. అక్కడ రేణిగాయలు ఉన్నాయని అనుకుంటున్నాము. వెళ్ళాక చూడాలి. గైస్, ఇది వచ్చి ఉర్సగుట్ట వెనకాల ఉండేదన్నమాట అడవి. అక్కడికి అయితే వెళ్తున్నాము. మాకు అయితే సరిగా అయితే తెలియదు అనమాట అక్కడ రేణిగాయలు ఉన్నాయా లేదని చెప్పని. అంటే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పచ్చికాయలు కనిపించాయి కదా, అందుకని వెళ్ళామన్నమాట. ఇదో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదే అనమాట. నేను ఇటు సైడ్ నుంచి ఎప్పుడైతే వీడియో అయితే చూపిలేదు మీకు ఉర్సగుట్ట గురించి. చూడండి, అదే అనమాట ఆ రోజు గృహలో గురించి మాట్లాడాం కదా, అదే అక్కడే అనమాట. చూడండి, వెనకాల నుంచి అయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఒక బండలతో ఒక ఏనుగులాగా ఒక సింబల్ లాగా ఏర్పడింది అనమాట. చూడండి, ఇది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే చాలా ఏండ్ల నుంచి అయితే ఉందన్నమాట. ఇదైతే ఆ బండలు అయితే పడిపోలేదన్నమాట అసలు కిందకి అనేది. చూడండి, మనం ఇదానే వెళ్ళాలన్నమాట. ఇది మొత్తము అడవి అనమాట. అంటే ఈ పక్క పంటలు కూడా వేస్తున్నారు, ఈ మధ్య వేస్తున్నారు. ముందు అయితే ఏం పంటలు ఏమీ లేకుండా ఉన్నాయి, ఈ పక్క ఇప్పుడైతే ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు చూడండి, ఇటు సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట మనమైతే. ఇక్కడ ఇదంతా మొత్తం మామిడి తోట అనమాట. ఇప్పుడైతే సరిగా అయితే లేదు. మళ్ళీ వేసవికాలంలో అయితే మొత్తం అయితే కంపలు అయితే వేసేస్తారనమాట. ఇప్పుడైతే మనకైతే దారి అయితే ఉంది వెళ్ళనీకైతే. మేము అట్లా వెళ్తుంటే ఇక్కడ ఒక చూడండి చిన్న కట్ అంటారనమాట. ఇదైతే చిన్న ప్రాజెక్ట్ లెక్క అనమాట. చూడండి, చిన్న గుంత అనమాట. గుంత ఇది లాస్ట్ టైం మేము తామరపూల చెరువుకి వెళ్ళాం కదా, అప్పుడైతే ఇక్కడ వాటర్ లేవు. ఇప్పుడు రీసెంట్గా అయితే మొన్న వర్షాలు పడ్డాయి కదా, అప్పుడైతే వచ్చాయన్నమాట వాటర్. సుమారుగా అయితే వచ్చాయి వాటర్ అయితే. ఇవైతే సన్నజీవులు ఉన్నాయి కదా, గొర్రెలు, వాటికైతే సరిపోతాయి అనమాట. తర్వాత మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చెట్లు అయితే తాళాడుతున్నాం అనమాట. మేమైతే రేణి చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పండి. ఎక్కడ ఉండేది అసలు అయితే మాకైతే కనపడలేదు అనమాట. ముందున్న చెట్లన్నీ అయితే మేము చూసిన చెట్లు అయితే అన్ని చనిపోయాయి అనమాట. అంటే ఇప్పుడు లేవు. ఇప్పుడు కొత్త చెట్లను అయితే చూస్తున్నాము. మళ్ళీ ఇక్కడికి వచ్చేందుకు మా అన్న చెప్పాడు, ఈ గుంటలో కూడా తామర పూలు కాస్తాయి అని చెప్పి అన్నీ చెప్పాడు అనమాట. అవునా అని చెప్పి నేనైతే చూస్తాను. అంటే మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ లేవు కదా అసలు వాటర్ అని చెప్పి అంటే, లేదు మామూలుగా అయితే ఇక్కడ కూడా అయితే తామర పూలు వస్తాయి, మనము వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ వాటర్ లేవు కాబట్టి నీకు చూపించలేదు. అలాంటి చూడు, వాటర్ కూడా అయితే ఎంత తెల్లగా అయితే ఉంటాయో ఒకసారి అయితే కిందికి దిగి అయితే చూడని చెప్పి అయితే చెప్పాడనమాట. సర్లే అని చెప్పి నేనైతే సరే చూద్దామని చెప్పి దారి అయితే వెతికాను అనమాట. అటు సైడ్ వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక గుంట లెక్క కనిపించింది అనమాట. అంటే ఈ ఈ చెరువు నిండితే మళ్ళీ నిండిన వాటర్ అంటే సైడ్కి వెళ్ళే విధంగా అయితే ఒక బావి తూమ్ అంటాం కదా, ఆ తూమ్ అయితే ఉందన్నమాట. ఏంటి దీనికి కూడా తూము ఉందా అని చెప్పి నేనైతే కిందికి అయితే వెళ్ళి చూశాను అనమాట. ఇక్కడ చూస్తే అయితే ఇక్కడైతే ఉందన్నమాట తూము. ఇది ఫుల్ అయితే ఇక్కడ నుంచి అయితే అది తూము ఉన్నారు కదా, దాన్ని తెరిస్తే వాటర్ అయితే సైడ్కి అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడైతే ఆడ 2 మామిడి తోపులు, అదే మామిడి చెట్లు అయితే ఉన్నాయన్నమాట. వాటికైతే పెట్టారు వాటర్ అయితే. చూడండి, వాటర్ కూడా నేను చెప్తే ఏమో అనుకున్నా కానీ ఇంకా కిందికి వెళ్ళి చూశాను అనమాట. కిందికి వెళ్ళి చూస్తే వాటర్ అయితే ఎంత తెల్లగా అయితే ఉన్నాయో అంత తెల్లగా అయితే ఉన్నాయన్నమాట. నిజంగానే ఫ్రెష్ వాటర్ అనమాట ఇవైతే. ఒకప్పుడైతే ఈ వాటర్ని అయితే తాగుతుంటారు, ఇప్పుడు తాగుతున్నారో లేదైతే తెలియదు. ఒకప్పుడైతే చాలా, ఇప్పుడు వచ్చింటారు కదా గొర్రెల దగ్గర వాటికి, వాళ్ళైతే తాగుతుంటారు అనమాట. తర్వాత మేము ఇక్కడ ఒక చెట్టుకి ఒక గొంగళి పురుగు అయితే చూడండి ఎంత బాగా అయితే అది తినేసింది అనమాట. నేను చూడగానే ఏంది ఇది చెట్టు ఆకేంది ఇలా ఉంది అని చెప్పి అనుకున్నాను అనమాట. చూస్తే చెట్టు మొత్తం అలానే ఉన్నాయి. మొత్తం అయితే గొంగళి పురుగులు అయితే తినేసి ఎంత బాగా డిజైన్గా అయితే చెక్కి పెట్టేసాయి అనమాట. చూడండి, మొత్తం బొక్కలు అయితే పెట్టేసాయి అనమాట. అంటే రంధ్రాలు ఎక్కువ వేసేసాయి వీటికి. సర్లే అని చెప్పి ఇంకా అలానే వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ మేము పరకలు ఉంటాం కదా, పరకలకి కావాల్సినది చెట్లు అనమాట. ఇవన్నీ కనిపించాయి అనమాట. ఏంటివి అని చెప్పి పుచ్చుకుంటానని చెప్పి చూశాను నేనైతే. మళ్ళీ అయితే తెలిసింది ఇవి అన్ని పరకలు అనమాట. పరక అంటే ఇంట్లో చెత్త ఉంటుంది కదా, చెత్త ఊడుస్తారు కదా, ఆ ఊడిసే వాటికి ఉపయోగిస్తారనమాట వీటన్నింటిని. ఇవన్నీ మొత్తం ఇది ఒక 5 or 10 కాదు, 5 or 10 చెట్లు ఉంటాయి కదా, వాటన్నిటిని కోస్తారనమాట. అవి కోసి ఎండబెడతారు. వీటన్నిటిని కలుపుకొని ఎండబెడితే మనకు ఒక పిడికిలు పట్టేంత పుల్లలు అయితే వస్తాయి మనకు. అప్పుడైతే వాటితో అయితే చెత్త అయితే ఊరుస్తాడనమాట. అంటే వీటిని ఇలాగే చేయరనమాట. ఫస్ట్ కొద్ది రోజులు ఇవన్నీ కోసుకొచ్చి ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత అయితే మళ్ళీ అయితే వాడతారనమాట ఇంటి అవసరానికి. ఇవైతే టౌన్లలో అయితే అమ్ముతారు, కానీ ఇక్కడ పల్లెలలో కూడా కొంతమంది కోసుకొస్తారు, కొంతమంది అట్లా అమ్మిన వాటిల్లో కొనుక్కుంటారనమాట. అట్లా అని చెప్పి రేణి చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి అయితే మా బాధలు అయితే పడుకుంటూ అయితే తాళాడుకుంటూ అయితే వెళ్ళామన్నమాట.
మాకు ఒక కనిపించింది ఇక్కడ ఒక చెట్టు. దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో కాయలు లేవు, కానీ దాంతోపాటు మాకు ఇంకో చెట్టు అయితే కనిపించింది అనమాట. అది పరిక్కాయల చెట్టు. సర్లే ఏవోట్లో వచ్చాయి కదా కాయలు తిందాం అనుకుంటే అవి పచ్చిగా ఉన్నాయి అనమాట. ఆ పరిక్కాయలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా అవన్నీ పచ్చిగా ఉన్నాయి, తర్వాత అవన్నీ మాయినప్పుడు నల్లగా వస్తాయి అనమాట. ఆ నల్లగా వచ్చిన కాయలు తింటే భలే ఉంటాయి అనమాట, టేస్ట్ అయితే అవి కూడా. సర్లే అని చెప్పి యావట్లే అని చెప్పి ఇవైతే చూసాము. ఇంకా రెయిన్ జెట్లు ఏడాడు ఉన్నాయని చెప్పి అయితే తాళాడుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. ఒకప్పుడైతే తెలిసిన ప్లేస్లో, ఇప్పుడైతే ఏం తెలియదు. సర్లే అని చెప్పి వెళ్తుంటే మా అన్న అయితే ఒక చెట్టుని అయితే కనుక్కున్నాడు. చూడండి, సర్లే అని చెప్పి వెళ్ళాము. ఇక్కడికి వెళ్తే మొత్తం పచ్చికాయలే చూడండి ఒకసారి మీరైతే. ఎట్టు చూసినా కూడా ఒక్క మాగినకాయ అయితే కనబడలేదు మాకైతే. ఎట్టు చూసినా అయితే మొత్తం పచ్చిగానే ఉన్నాయి కాయలు అయితే. సర్లే కిందన్నా ఉంటాయని చెప్పి, అంటే మాయిపోయి రాలింటాయి కదా అవన్నా తీసుకుందాం అని చెప్పి అయితే తాళాడాను. నాకైతే ఒక్కాయ కూడా అయితే దొరకలేదనమాట. సర్లే ఈ చెట్టు కాకపోతే ఇంకో చెట్టు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూస్తా వెళ్ళామన్నమాట. ఇక్కడ కనిపించాలకు ఈ ఒక్క చెట్టు అయితే కనిపించింది. తర్వాత ఇంకో చెట్టు కోసం అయితే తాళాడుతుంటే, అంటే ఇంకొంచెం దూరం అయితే వెళ్తాం అనమాట. వెళ్ళే గుడికి ఇంకా అక్కడ అసలు ఏ చెట్లు కనపడలా. ఇక్కడ మాకు కనిపించింది సీతాఫలం చెట్లు అయితే ఎక్కువ కనిపించాయి. ఈ సీతాఫలం చెట్లతో ఏం చేసుకుందాం రానికి కాయలు కూడా లేవన్నమాట. మేము వచ్చినది రేణి పండ్లు అనమాట. రేణి పండ్ల కోసం అయితే వచ్చాము. చూడండి బ్యాచ్ అంతా అయితే మాకు ఇక్కడ ఒక తీగలు అయితే కనిపెట్టాయి అనమాట. చూడండి పైన ఉండే చెట్టు నుంచి కింద వరకు అయితే తీగలు ఉన్నాయి. సర్లే అని చెప్పి ఎక్కుదామని చెప్పి సన్న తీగలు అనమాట, ఊరికే సరదా కోసం అయితే లాగాను అనమాట. కిందికి అయితే వస్తున్నాయి, మరి అంత స్ట్రాంగ్ అయితే లేవన్నమాట. చూడండి ఒకరినకాల ఒకరిని అయితే వెళ్తున్నాం మేమైతే బ్యాచ్ అయితే. ఎంత వెళ్ళినా కూడా మాకైతే చెట్లు అయితే కనపడలేదు అనమాట, రెయిన్ చెట్లు. ఇదే అడవి అయితే ఇలానే ఉంటుందన్నమాట. ఇటు సైడ్ అంతా అది ఇప్పుడు కంచేసారు కదా, అదంతా సీతాఫలం చెట్లే ఉన్నాయన్నమాట ఆ కంచె లోపలైతే. మాకైతే ఇక్కడ ఒక చెట్టు అయితే కనిపించింది చూడండి. ఏమంటే కాయలు వీటిలో కూడా చాలా పచ్చిగానే ఉన్నాయి, మొత్తం పచ్చివే అనమాట. ఎటు చూసినా అంటే సీజన్ ఇంకా కాలేదని చెప్పి అయితే మాకు ఈ కాయలను చూడగానే మాకు అర్థమైంది ఏంటంటే సీజన్ అయితే ఇంకా రాలేదు, ఇంకా మాగలేదని చెప్పి ఉద్దేశం మీద అయితే మాకైతే అర్థమైంది. చూడండి ఇంకా పచ్చివే అనమాట ఇవైతే. ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఇంకా చెట్లు ఉన్నాయని చెప్పి అయితే వెళ్తా ఉన్నాము. ఆ లోపలే మా ఊళ్ళో అయితే ఇంకో చెట్టుని అయితే చూశారనమాట. అక్కడైతే వాళ్ళైతే వెళ్ళారు, మేమైతే ఇక్కడే ఉన్నాము. ఇది చెట్టు నేను ఇంకా 2 చెట్లు అనుకున్నా, ఇదంతా ఒకే చెట్టు అంట. మొన్న వర్షానికి అయితే కింద పడిపోయింది ఇది. మేము ఇంకా కవర్ కూడా ఎత్తుకొచ్చాము, కాయలు ఉంటే ఎత్తుకొని పోదామని చెప్పి. ఫైనల్గా మాకైతే ఒక చెట్టు అయితే కనిపించింది అనమాట. వాటిలో అయితే కాయలు అయితే నిజంగానే మాగిపోయి అయితే కింద పడ్డాయి. చూడండి మేమైతే ఇంకా ఏరుదామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాము. చూడండి మీకు కూడా అయితే చూపిస్తాను మొత్తం. చూడండి కాయలు అయితే మాగినవి. ఫైనల్లీ మాకైతే కాయలు అయితే నేరేడుకాయలు అయితే దొరికేసాయి అనమాట. చూడండి రాలిపోయి అయితే ఎన్ని కాయలు అయితే కింద పడిపోయాడు మొత్తము. ఇంకా ఏమంటే ఇవి మనకు సదరంగా ఉండవు కదా, కంప చెట్లలోనే ఉంటాయి అనమాట అన్ని. మనకు కంపల లెవెల్ కన్నా చిన్నగా అయితే ఏర్పులేసి వేయాలన్నమాట. అయినా కూడా నేనైతే తగిలించుకున్నాను అనమాట, 2-3 కంపలు అయితే గోకేసాయి చేతికి అయితే. అలానే ఇంకా మా వాళ్ళు అయితే ఏరుతున్నారనమాట ఇంకా ఫుల్గా అయితే. సర్లే అని చెప్పి నేనైతే సైడ్కి వచ్చి ఇంకో చెట్టు అయితే చూశాను అనమాట. అక్కడ కూడా అయితే కాయలు అయితే ఇంకా బాగానే ఉన్నాయి. అక్కడ కూడా అయితే చూడండి, అక్కడ కూడా అయితే కింద అయితే పడ్డాయి అనమాట. ఇంకా సర్లే అని చెప్పి ఏవోట్లే అని చెప్పి నేనైతే ఏరుతున్నాను. మా వాళ్ళు వచ్చే లోపల ఏరేయాలని చెప్పి కొన్ని కాయలు అయితే ఏరు పెట్టేశాను అనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడన్నా బయటకు వెళ్ళి అయితే నేడుకాయలు తెచ్చుకుని ఒకసారి అయితే కామెంట్లో చేయండి. కల్చర్లో ఉన్న సరౌండింగ్ వాళ్ళు అయితే ఉరుసుగుట్టు వెనకాలకి వెళ్తే చెట్లు అయితే ఉన్నాయి, కాయలు అయితే మస్తుగా ఉన్నాయి. ఇప్పుడైతే వెళ్ళండి, తర్వాత అయితే మాయిపోయి అవి కూడా రాలిపోతాయి అనమాట. చూడండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయకండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్లలో చెప్పండి. తర్వాత నెక్స్ట్ వీడియో మీకు ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్లో చెప్పండి. నేడికాయలు సీజన్ అయిపోతాయి, త్వరగా అయితే వెళ్ళి అయితే తెచ్చుకోండి అనమాట.